ప్లస్ కొద్ది తక్కువ చేస్తారు సార్. ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ ఉంటుంది. సార్ అయితే రావాలని కోరుకుంటాను నేను, ఎందుకంటే మంచిగా ఉంటుంది, జోష్ ఉంటుంది, మాకు కూడా అసలు సార్ సినిమా పడుతుంది. ఈయన ఇలా నెమ్మదిగా కామ్గా ఏమీ లేనట్టుగా నిత్య విద్యార్థిలాగా ఆయన అలా కూర్చుంటే అసలు తట్టుకోలేరు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ గారు కాస్త ఉండాలి, కాస్త పెంచాలి. ఫుల్ అంటే ఫుల్ జోష్ లో వెయిటింగ్ ఉన్నారు సార్. మేము కూడా అది అనుకునే వెయిటింగ్ ఉన్నాం సార్. నెక్స్ట్ సినిమాల్లో ఉన్నదా మీకు? మాకు వస్తుంది భగత్ సింగ్ సార్, నేను హరిశంకర్ సార్ అడిగితే 3 days క్యారెక్టర్ ఉందని చెప్పారు. సార్ మాకు కంపల్సరీ నమ్మకం ఇస్తాడు, చేస్తాడని. డేట్స్ లేవు కాబట్టి అయిపోయినా కానీ, లేకపోతే మళ్ళీ సేమ్ ఈ జోష్ ఉంటుందా? గబ్బర్ సింగ్ జోష్ సార్ ఎట్లా మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు బిజీ పెడతాడు మా హరిశంకర్ సార్. సార్ త్వరలో ఒకటి ఆల్రెడీ డిజైనింగ్ అవుతుంది సార్. శిల్పకళావేదిలో పెద్ద భారీ ఎత్తుగా ఫంక్షన్, అది భారీ ఎత్తుగా పోస్టర్, అది స్కీనర్ లాగా ఉంటుంది సార్. అది మొత్తం ఏపీ తెలంగాణలో అన్ని ఏరియా గల్లీ గల్లీకి ఆ పోస్టర్ అతక పెడతాము. అది త్వరలో ఆ పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం సార్. ఆ పోస్టర్ ఏంటంటే ఒక మామిడిపండు చెట్టు సార్, పెద్ద మామిడిపండు చెట్టు, అలా ప్రింటింగ్ అవుతుంది. మామిడిపండు చెట్టు పెద్దది. ఆ చెట్టు ఏమో వచ్చి సార్, ఆ చెట్టు వచ్చి చిరంజీవి సార్ మొత్తం సార్. ఈ చెట్టు రూపం మొత్తము చిరంజీవి గారు ఉంటారు. ఈ చెట్టు పండ్లు అన్ని ఒక్కొక్క పండు ఆయన వేసిన బునాదులకే పుట్టిన పండ్లు ఆ డిజైన్ అవుతుంది సార్. చాలా భారీ ఎత్తు. కళ్యాణ్ గారు, నాగబాబు గారు ఉంటారు, వరుణ్ తేజ్ ఫ్యామిలీ ఉంటారు. అక్కడొక్కడ కొనగా అల్లు అర్జున్ ఉంటారు. ఇక్కడ మళ్ళీ మీరు కాంట్రవర్సీ చేయకండి. అక్కడ ఇట్లా ఉంటారు సార్, అక్కడక్కడ ఉంటారు. తీస్తలేం సార్. పండ్లు ఆయన పెట్టిన బునాదులకే వీళ్ళకి వచ్చారు. వీళ్ళు వేర్లకేం రాలే, ఈయన వేర్లతో వచ్చిండు. అవును, అదృష్టంగా అల్లుని చేసుకున్నారు. అంతేగాని ఆయన ఒక స్టేజ్ ఉన్నప్పుడే అల్లుని చేసుకున్నారు. ఆయన పెద్ద మెగాస్టార్ అయితే అల్లు రామారావు, అల్లు అరవింద్ చాలా దిమాగ్, పొట్టి ఉన్న వాళ్ళు గట్టి ఉంటారు. ఆ విధంగా అల్లుని చేసుకోరు. అని చెట్టును నరుకుతుంది సార్. వాళ్ళు చెట్టును నరకనీయమే. ఈ జనాలు కొంతమంది ఇప్పుడు ఉన్న యూత్కి తెలియదు, చిన్న చిన్న పిల్లలకు తెలియదు. వాళ్ళకి తెలియని కోసము తెలంగాణ ఆంధ్రాలో మొత్తం పోస్టర్లు అతక వేస్తున్నాం. పుష్ప 2 రిలీజ్ ఉండొచ్చు, దానికి ముందు ఉండొచ్చు. అది మేము గబ్బర్ సింగ్ టీంలో సాయి రిలీజ్ చేస్తున్నాం. దాని ఖర్చు అంతా నేనే భరిస్తున్నా. ఆ పోస్టర్ రిలీజ్ చిరంజీవి సార్ వస్తే శిల్పకళావేదిలో ఉంటుంది, లేకపోతే చిరంజీవి వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఆ పోస్టర్ రిలీజ్ చేసి మొత్తం తెలంగాణ ఆంధ్ర పోస్టర్లు వస్తుంది. ఎందుకంటే చిరంజీవి కోసం ఏందని తెలవాలి. చిరంజీవి ఏ కష్టంతో వచ్చాడో చిరంజీవి కోసం తెలవడానికి కోసము దానికి ఏదానికైనా అది. నేను అల్లు అర్జున్ తిడతలేను, అల్లు అర్జున్ నేను అంటలేను. ఓకే, అల్లు అర్జున్ ఆ రకంగా అది చాలా బాధ అనిపించిందా? ఓకే, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నేను అడగాలని అనుకోవట్లేదు ఈ సందర్భంలో అలాంటి అంశాలని. ఏమనిపించింది అసలు మీకు, ఎందుకు అలాగా ఆయన చేసాడని? మనము ఎలక్షన్ తర్వాత మర్చిపోయినాం సార్. మళ్ళీ పర్టికులర్గా డిజైన్ చేసుకొని వాళ్ళ బ్యానర్లో సినిమా రిలీజ్ చేసుకొని ఆడియో ఫంక్షన్ వచ్చి నాకు ఆర్మీ ఉన్నది, ఐ లవ్ యూ అనుకుంటా, అలా ఐ లవ్ చెప్పవచ్చు. ఆయనకు ఆర్మీ ఉండొచ్చు సార్. ఇక్కడ భక్తులు ఉన్నాం, పవన్ కళ్యాణ్ చిరంజీవికి ఇక్కడ భక్తులు ఉన్నాం. ఆర్మీ అయినా రెడీ చేసుకోవాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. భక్తులని ఏమిటికి అవసరం లేదు, ఈ బలం ఇచ్చిండు ఆ అర్పులకే, వెళ్ళిపోతాం మేము అని ఎంతకన్నా చిరంజీవి దగ్గర వెళ్ళి అలా నాన్న వెళ్తాడు ఆయన వెళ్తాడు